ఎర్రబెల్లి దయాకర్ నాయకత్వం. జై తెలంగాణ. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన కార్యకర్తలందరికీ కూడా, ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా చేతులెత్తి మొక్కుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. పెద్ద ఎత్తున వచ్చారు మహిళలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మీ గన్పూర్ ముద్దుబిడ్డ, మా తమ్ముడు, ఉద్యమకారుడు డాక్టర్ రాజయ్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఈ కార్యక్రమానికి గన్పూర్ వాస్తవ్యుడు పల్లా రాజశేఖరెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొట్టిండే. ఏమన్నంటే నా గన్పూరు 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 గన్పూర్ అంటాడు. మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు. ఆయనే గన్పూర్ నియోజకవర్గమే దత్తత తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా దగ్గర మిషన్లు ఇవ్వంటే నాకు ఇయ్యలే. రంగనాథ్ పెళ్లికి ఇచ్చిండు, లింగాల గన్పూర్కి ఇచ్చిండు. ఇక ఇప్పుడు అంటాడు గల్పూర్ మొత్తం ఇస్తా అంటాడు. డబ్బులన్నీ కూడా ఆయన ఎమ్మెల్సీ 2 ఏళ్ళ దాకా ఉంటాడు. ఉంటారా? మీ శ్రీయర్ కంటే ఎక్కువ పలుకుబడి ఆయనకే ఉన్నది. రేపు ఎమ్మెల్సీలా మీ కళ్యాణ లక్ష్మి మీద సంతకం పెట్టవచ్చు, సీఎం రిలీఫ్ మీద సంతకం పెట్టవచ్చు. మీ వార్డులో ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్సీ ఫండ్స్ ఉంటే ఆయన మిషన్లు కూడా ఇస్తాడని మీకు మాట ఇచ్చాడు. గన్పూర్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. గట్టిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి సర్పంచ్ కొట్టి అభినందించాలి. వేదిక మీద పట్టణ అధ్యక్షుడు కానీ, ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నాడు. సంపత్ కానీ, వాసు కానీ, గాంధీ నాయక్ కానీ, ఇంకా చాలా మంది జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరు కూడా ఉన్నారు. నేను అందరికీ, ఎక్స్ మార్కెట్ చైర్మన్ అందరికి కూడా, కిందున్న నాయకులకు, పత్రికా మీడియా మిత్రులకు కూడా కొద్దిగా వాస్తవాలు రాయండి. నాయన రాస్తారు కదా, సీఎం నుంచి కొట్టాలి. పొగుడుకుంటూ రాస్తారు కొంతమంది. ఎట్లా పొగడబుద్ధి అవుతుందా అని. ఏం చేసిండయ్యా? ఏం చేసిండు చెప్పు? ఏది అధికారం వస్తే అలా రైలు ఉరుతాడు. ఉరకడా అంటే ఇక మళ్ళీ అంటాడు. దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి. తెలుగుదేశంలో మంత్రి పదవి దొబ్బిండు, 10 ఏళ్ళు ఏలిండు. మళ్ళా దిగిపోతాడు. ఎలా కురికొచ్చిండు? టీఆర్ఎస్లోకి వచ్చి, టీఆర్ఎస్ నుంచి గవర్నమెంట్ పోతాడు. మళ్ళీ ఎలా కురికిండు? సిగ్గున్నదా? ఉపన్యాసిస్తాడు జోర్దారు. నేను ఒక్కటే అంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు చెయ్యి గుర్తు కోటేమని అనువను అంటాడా? ప్రెస్ మీడియా వాళ్ళు కూడా రాసుకోవాలి. ఇది దమ్ముంటే అనువను. అది అనడు. అది ద్రోహం కాదా? నీవు ఆ పార్టీలో ఉండి కూడా పార్టీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. సిగ్గు చర్య లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, అసుంటి పాపాత్మునికి గన్పూర్ బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. చెప్తారా లేదా? గట్టిగా చప్పలు కొడతారు మా అక్క చెల్లెలు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇంతమంది చెప్పారు 420 హామీలు మా పొట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసిండు. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా. పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకుండా 10 రోజులు ఆగుండి ఎలక్షన్లు అయిపోయినాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? 2 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా 2 ఏళ్ళే ఉండేది. తులం బంగారం రాలే. మా పెద్ద మనుషులకు పాపం కేసీఆర్ గారు ఎంత హృదయం ఉన్న మనిషి. 30 రూపాయలు ఉన్న దాన్ని ఒక్కటేసారి 2000 ఎత్తే అన్నాడు, నేనే పెన్షన్లు ఇచ్చే మంత్రిని ఉంటిని. ఏం దయాకర్ ఎంత చేద్దాం పెన్షన్ అంటే నేను అన్నా, 500 చేస్తాడు వచ్చని నా మనసులో అనుకున్నా. నేను ఎంత చేద్దామని నన్ను అడిగిండు. ఒకటేసారి 500 చేస్తాడా చేయడా అని నేను అనుకున్నా.
ఎంత చేద్దాం దయాకర్ అంటే సార్ మీరే చెప్పండి సార్ అన్న. సార్ అన్నాడు 2000 అన్న వరకు. నేను ఏం సార్ 2000 అంటారు ఒకటే సార్ 200 2000 ఎట్ట చేస్తాం సార్ అని నేను అన్నా. డబ్బులు ఎక్కడి సార్? ఏ లేదా ముసలోళ్ళకు 2000 ఇస్తేనే మనవడు మనవరాలు వస్తుంది, కోడలు చా తాగుతావా కాఫీ తాగుతావా అని అత్త బాగున్నావా అని పలకరిస్తుంది. 2000 ఇవ్వాలని పట్టుదల 2000 ముసలోళ్ళు ఇస్తే పొట్టోడు ఏం చేసి ఉంటారు? 4000 వరకు గుద్దు 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 అన్నారు. గుద్దిరా ఇప్పుడు తెలిసొచ్చింది. వాస్తవా కాదని నేను చెప్పేది. 2 ఏళ్ళు అయిపోయినాయి. ఎంత మోసం చేశాడు, ఒక్కొక్క మోసం. మహిళలకు 2500 అంటే గుద్దు గుద్దు గుద్దు. కూలీలో పోయేటోళ్ళకి 1000 రూపాయలు అన్నాడు, మొగోళ్ళకు గుద్దు గుద్దు గుద్దు. స్కూటీలు అన్నాడు, వెళ్ళాడు. ఒక్కటి చేసిండా, బస్సు ఫ్రీ చేసిండు, మొగోళ్ళకు డబల్ చేసిండు. భార్య భర్తలు వేరుంటారా? భార్య భర్తలు అంతా ఒకటే కదా. ఆడోళ్ళకు ఫ్రీ చేసిండు, మొగోళ్ళకు డబల్ చేసిండు. అంతమంది కంటే ఎక్కువ వస్తాడు ఇప్పుడు ఆదాయం. మొగోళ్ళు ఎక్కువ తిరుగుతారా, ఆడోళ్ళు ఎక్కువ తిరుగుతారా? దయచేసి ఇది మోసమే, అంత దగాకారు. ఇప్పుడు ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు పెడతారు. వాడు కేసు అది నిలవదనుకో, హరీష్ రావు మీద కేసు పెడతాడట. అందరి మీద మాకు ఇబ్బంది పెడతారు. మేము ఎదుర్కొంటాం. నేను ఒక్కటే చెప్తున్నా, గన్పూర్ కాన్స్టిట్యున్సీల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. పల్లా రాజశేఖర రెడ్డి గారు మీకున్నాడు, పోచంపల్లి ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా నేను వాళ్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎవరు చేసిండండి గన్పూర్కు? పాపం రాజయ్య గారు వచ్చి పొద్దుగా లేచి నా దగ్గర కూర్చునేది, కేసీఆర్ దగ్గర కూర్చునేది, కేటీఆర్ దగ్గర కూర్చునేది. మా గన్పూర్కి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, మున్సిపాలిటీ చేసినాం, 100 పడకల హాస్పిటల్ చేసినాం. గన్పూర్ ఏందయ్యా? ఇట్లా జఫరగడ్డ పోయేది. నేను పోయినప్పుడు ఏం చేసేది? ఆ రైల్వే ట్రాక్ దగ్గర అర్ధగంట సేపు కూర్చునేది. అంతేనా? ఎంతసేపు కూర్చునేది? కారు అర్ధగంటగా ఆపేది.